భోజనంలో 100 రూపాయలు తీసుకుంటారు. మన రైతు కష్టపడి రైతు కూరగాయలు కష్టపడి పెంచి పెద్దగా చేసి మార్కెట్కి తెచ్చి అమ్ముతాడు. ఇలాంటి దొంగన కొడుకులు అసలు రైతే ఏమైనా అప్పితప్పి ఈ సైడ్ వస్తే కోడు కానక తెస్తాడు. ఇక్కడ కోతులు అడవి నిడిచి ఊళ్ళోకి వచ్చి పిచ్చిలేసి తిండి లేక తిరుగుతున్నాయి. అలా పరిస్థితి వస్తుందేమనిపిస్తుంది రంగరంగ. ఎందుకంటే అయోధ్యలో అలాగే కాశీలో అలాగే మహాకుంభమేళ జరుగుతున్న ప్రయాగరాజ్లో నేను గమనించాను. డిమాండ్ అంటే డిమాండ్, ఒకటికి 2 కాదు 3 రేట్లు పెంచుతున్నారు. సరే తీసుకుంటున్నారా, తీసుకోండి డబ్బులు. ఫుల్ మీల్స్ అని పెట్టాలి కదా, ఫుల్ మీల్స్ పెట్టకున్నా పర్వాలేదు, మీడియంగా అని పెట్టాలి కదా. గింత బుక్క ప్రసాదం లేక పెడతారు. రొట్టెలు మాత్రం ఇంతలా ఉంటాయి. అది అరగాక నిన్న వామిట్ లూజ్ మోషన్ అయ్యి అడ్మిట్ అయ్యింది. 1500 అయితే ఖర్చు అయింది. సరే నా దగ్గర ఏమో డబ్బులు ఉన్నాయి, కట్ చేసిన. మన ప్లేస్కి వచ్చి మనకు కూడా ఇలాంటి అంటువ్యాధి అంటించి కాసి కొంతమంది అలాగే అడుక్కునే వాళ్ళు, కొంతమంది డబ్బులు లేని వాళ్ళు అసలు కొనుక్కొని తినే పరిస్థితి లేకుండా కూడా అయ్యే పరిస్థితి చేస్తారు. వీళ్ళు వచ్చి అలాంటి అలవాట్లు చేస్తారు. అందుకే దయచేసి ఇలాంటి వాళ్ళను మనము సహకరించరాదు. మన హిందీ వాళ్ళు వచ్చి మన స్టేట్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ మన సైడు వచ్చి ఇలా చిల్లర వ్యాపారం చేసి తన్ని తరమల. లేదంటే ఇలాంటి నా కొడుకులు ఇలా ఈరోజు నాకు వచ్చిన పరిస్థితి రేపటి నాడు మన ఊర్లో మన అమ్మ నాన్నకో లేదంటే అడుక్కున్నో మధ్యతరగతి ఫ్యామిలీకి చాలా ఇబ్బందులు వస్తాయి తప్పకుండా. నేనైతే నోటీస్ చేసిన 3 ఊర్లలో, ఒకటి ప్రయాగరాజ్, నెక్స్ట్ కాశీ, ఇంకా ఇప్పుడు అయోధ్యలో కూడా అదే నడుస్తుంది. ప్రభుత్వం ఏమో ప్రభుత్వము భక్తులు తండోపతండాలుగా కష్టపడి కింద మీద పడి కుప్పలుగా వస్తున్నారు. రైల్వే స్టేషన్లో వాళ్ళకి బిజినెస్ అవుతుంది. ట్రైన్ ఛార్జీలు పెంచి అన్నీ పెంచి ప్రభుత్వం ఏమిటికి ఏం హెల్ప్ చేయదు. మనమైతే పిచ్చి వాళ్ళం కాబట్టి ఇలా తిరుగుతాము. కానీ దయచేసి ఎవరెవరైతే ఇలాంటి ప్లేస్లకి రాకండి, బాధపడకండి. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళకి పర్వాలేదు, డబ్బులు లేని నాలాంటి మధ్యతరగతి వాళ్ళకి పక్కా అయితే బాధపడతారు. ఎందుకంటే నేను ఒక్క పూట ఇంతే పెడతాడు, నేను 2 ప్లేట్లు తింటేనే అయినా సరే అది దానికి సమాధానం అయ్యలేదు. ఇంక ఏమంటే తినాలా ఆకలికి కంట్రోల్ చేసుకోలేం కదా, అందుకే తినాల్సి వస్తుంది. నాకైతే ఉడుకుతుంది. నా కొడుకులు ఏం సంపాదిస్తారా నాయన, 1 కిలోతోటి మన సైడ్ అయితే 1 కేజీ రైస్ తోటి 10 ప్లేట్లు అమ్ముతాము. అది 1 ప్లేట్కి 40, 30, 50 తీసుకుంటాము. అది ఇడిసి కాసి ఇక్కడ మాత్రం దొంగనా కొడుకులు బుక్క ప్రసాదం అంతా ఇచ్చి ఒక 3-4 రొట్టెలు, డబ్బా రొట్టెలు అంత లావు ఇచ్చి కొంచెం గూరి ఇచ్చి కాసి ముండ మూస్తారు. చాలా బాధ అనిపించింది ఏదేమైనా. ఇంకా అందుకే మీ దగ్గర